హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్క్ రియల్ వరల్డ్. చూస్తున్నారా ఏంటా అని? మీలో ఎంతమందికి తునిలో ఉన్న ద ఫేమస్ గాడ్ తలుపులమ్మ తల్లిలో తెలుసు? సో అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని దేవుడి దర్శనం చేసుకొని అక్కడే ఫుడ్ తింటే చాలా బాగుంటుంది. సో చూసారా మేమందరం ఎంత కష్టపడుతున్నామో అక్కడ ఈ సీజన్లో, సమ్మర్ సీజన్లో అట్లా స్టిక్స్తో పెట్టుకొని స్టవ్లు రెడీ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక పక్క చిన్నపిల్లలతో వెళ్తే ఇంకా కష్టపడాలి. సో మా వాడు ఆడుకుంటున్నాడు పాపం, ఎవరైనా డిస్టర్బ్ చేయకుండా. సో నేనైతే నాటుకోడి చికెన్ కోసం రెడీ చేస్తున్నాను. నేనైతే ప్రిపేర్ చేయను, సో మా అక్క ప్రిపేర్ చేస్తుంది. నేను జస్ట్ ఆయిల్ హీట్ చేద్దామని చెప్పేసి తను అన్నీ వేసి కలిపేమంది. సో కలిపేసాను, పక్కన పెట్టేసాను. ఈలోపు అవి మగ్గుతూ ఉంటాయి. సో ఇక్కడ వెయిట్ చేస్తుంది నాటుకోడి చికెన్. సో ఆల్రెడీ కర్రీస్ అనేవి ప్రిపేర్ అవుతున్నాయి, ఆన్ ద ప్రాసెస్లో ఉన్నాయి. కాబట్టి మా కిడ్స్ అందరూ అక్కడ ఉన్న చిట్టుకున్న మామిడికాయ వెళ్ళి తీయడానికి చాలా ట్రై చేస్తున్నారు. బాటిల్తో కాబట్టి కొంచెం కష్టమైంది, బట్ మ్యాంగోస్ మాత్రం రాలేదు. సో ఈలోపు ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది కదా, సో టైంపాస్ చేస్తున్నారు అందరూ ఆ సీజన్లో. సో ఆన్ ద గోయింగ్లో ఉంది ప్రాసెస్ అనేది కర్రీ. సో వాళ్ళిద్దరూ కలిపి మిక్స్ చేస్తున్నారు, మా బావ అండ్ మా హస్బెండ్. సో చూసారా కర్రీ అనేది ఎంత అయిపోయిందో. సో చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది విత్ బాస్మతి రైస్ బిర్యానీ. సో మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేయండి, బట్ సమ్మర్ సీజన్లో మాత్రం అస్సలు ప్లాన్ చేయకండి. ఓన్లీ వింటర్లో ప్లాన్ చేసుకోండి, సూపర్ ఉంటుంది. డే మొత్తం ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. అండ్ అందరూ కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని, ఎప్పుడు ఇంట్లో గ్యాస్తో ప్రిపేర్ చేసుకుని కదా, ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్. సో మీరు కూడా ట్రై చేసేయండి. వింటర్ సీజన్లో మాత్రమే ట్రై చేయండి. ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర స్పెండ్ చేయొచ్చు, అందరూ హెల్ప్ చేస్తారు. సో ఫుడ్ కూడా చాలా టేస్ట్ వస్తుంది అక్కడ ప్రిపేర్ చేసుకుంటే. సో మీరు కూడా ట్రై చేసేయండి, ఎట్లా ఉంటుంది ఏంటో మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అక్కడ. బట్ వింటర్లో ట్రై చేయండి. మా బేబీ వెయిట్ చేస్తుంది ఫుడ్ కోసం పాపం. మా హస్బెండ్ గాలి లేక అక్కడ ఇసురుకుంటూ కూర్చుంటున్నాడు. సో చూసారా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. అందరూ 1 by 1 తింటున్నారు. మా బుడ్డోడు కూడా తినేస్తున్నాడు. ఇప్పుడున్న కామన్ ఫుడ్డే కదా చిన్నపిల్లలకి. సో పిల్లలు తిన్నాక తినడానికి తండ్రి వెయిట్ చేస్తూ ఉన్నాడు. మా బావ గాలి వేయట్లేదని చెప్పేసి వాళ్ళిద్దరికి ఇసరటానికి వాళ్ళు తింటుంటే మా డాడీ అస్సలు లోపల ఉండలేక బయట నుంచొని ఫుడ్ తింటున్నారు. సో మేము మాత్రం అడ్జస్ట్ అవుతాం. సో అక్కడ అందరం కూర్చొని సరదాగా తినేద్దామని చెప్పేసి లోపల మనకి రెంట్ ఇస్తారు. సో వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారు కదా. పర్ డేకి 1000 రూపీస్, 600 రూపీస్ అట్లా ఛార్జ్ తీసుకుంటారు అన్నమాట. సో అట్లా మేము ఒక హట్ అయితే తీసుకున్నాము. బట్ అక్కడ ఫ్యాన్స్ అవి ఏమి ఉండవు, జస్ట్ స్టే చేయడానికి. సో దర్శనం అయితే ఫుల్గా చాలా బాగా అయిపోయింది. సో చూసారా ఎంత రష్గా ఉన్నదో, చాలా రష్గా ఉన్నది. ఒకప్పుడు ఈ తల్లి గుడి అంటే చాలా రేర్గా వచ్చేవారు జనాలు. బట్ ఇది నిత్య దర్శనం అయిపోయింది. తలుపులమ్మ తల్లి లోవ అనేది వెరీ ఫేమస్ గాడ్ కాబట్టి. సో మీరు ఏ డే, మెయిన్లీ సండే అండ్ ట్యూస్డే వెళ్తే మాత్రం చాలా చాలా రష్ ఉంటుంది జనాలు. ఫుడ్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. సో ఎప్పుడైనా సరే మీరు ట్రై చేసుకుంటే రిమైనింగ్ డేస్లో వెళ్ళండి, చాలా మంచిగా అవుతుంది దర్శనం. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్ట్ వస్తుంది అక్కడ ప్రిపేర్ చేసుకుంటే. చూసారా ట్రాఫిక్ అనేది ఎంత ఉన్నదో, అంత ఫేమస్ అయిపోయింది ఈ తలుపులమ్మ తల్లి లోవ తునిలో. సో మా దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. సో హ్యాపీ, అనుకోకుండా అయ్యింది. బట్ ఈ సమ్మర్ సీజన్లో రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము గాలి లేక. అక్కడ అన్ని చెట్లు ఉన్నా సరే గాలి మాత్రం అస్సలు లేదు. బట్ అదొక ఎంజాయ్మెంట్ కదా, అదొక ఎక్స్పీరియన్స్ విత్ ఫ్యామిలీ. సో హ్యాపీ అండ్ అన్ఫర్గెటబుల్ మెమొరీ. కీప్ వాచింగ్ మై వీడియోస్ and please do subscribe to my channel Mark Real World. Thank you so much for watching my video. Keep supporting and give a small like and subscribe to my channel.